మాత్రం పైకి చాలా అందంగా ఉంటామండి. అంటే మనకి కనిపించే ఎక్స్టర్నల్ పార్ట్స్ గురించి, ఫేస్ గురించి, హెయిర్ గురించి, స్కిన్ గురించి ఇలా ప్రతిదానికి మనం కేర్ తీసుకుంటాం. బట్ మనకు ఇంటిమేట్ ఏరియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామంది దాన్ని చెప్పుకోలేక సిగ్గుపడుతూ ఉంటారు. దానికి సంబంధించి చూసుకుంటే ఈ ప్రైవేట్ పార్ట్స్లో మనకి డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్ కానీ, ఇన్ఫెక్షన్స్ చాలామందికి 70% అమ్మాయిలకి, ఆడవాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనకి లాబియోప్లాస్టీ, లెజనోప్లాస్టీ ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి మనతో మాట్లాడడానికి లోపల ఆల్రెడీ డాక్టర్ మాళవిక గారు కాస్మెటిక్ గైనకాలజిస్ట్ ఉన్నారు. సో వారిని అడిగి ఈ ట్రీట్మెంట్ గురించి బోల్డని విషయాలు తెలుసుకుందాం. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ మాళవిక గారు. హలో రాధా గారు, హౌ ఆర్ యూ? యా ఫైన్. మీరు ఎప్పుడు బాగుంటారు, సో అడగొద్దు. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు మామూలుగా ఈ లేబియా ప్లాస్టిక్ గురించి మనం బాగా వింటున్నాం. ఫస్ట్ థింగ్, అసలు లేబియా అంటే ఏంటి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే తెలియనివి చాలా ఉన్నాయి మనకి. ఇప్పుడు మీరు నాకు ఇందాక చెప్పినప్పుడే నేను షాక్ అయ్యా, ఇలాంటివి కూడా ఉంటాయా అనేసి. అసలు ఎలాగ ప్రాబ్లం వీళ్ళకి స్టార్ట్ అయ్యి వీళ్ళు ఐడెంటిఫై ఎలా చేస్తారు, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సర్జికల్గా కానీ నాన్ సర్జికల్గా కూడా ఏమన్నా ఉంటుందా? సో ఈ లేబియా ప్లాస్టీ అనేది ఈ మధ్యన యాక్చువల్లీ అంత అన్కామన్ కాదండి, బాగానే వస్తున్నారు క్లినిక్కి. వాళ్ళు అది ఎట్లా అంటే మనం దాని గురించి ఈ మధ్యన ఎక్కువ మాట్లాడి, లేకపోతే దాని మీద ఆర్టికల్స్ వచ్చి దాని గురించి వాళ్ళు తెలుసుకోవాలని వాళ్ళు కొంచెం రీసెర్చ్ కూడా చేయటం వల్ల వాళ్ళకి తెలుసు కొంచెం, ఓహో ఇదేదో ప్రాబ్లం ఉంది అన్నట్టు తెలిసి మా దగ్గర పిన్ పాయింటెడ్గా నా లేబియా బాగాలేదు, కొంచెం అన్ఈవెన్గా ఉంది, ఎట్లనో ఉంది, సో మనం ఏమన్నా చెయ్యొచ్చా అన్నట్టు వస్తారు. కానీ వాళ్ళకి అది మేబీ లేబియా అని తెలియకపోవచ్చు. వాళ్ళు దాన్ని వెజైనా అనొచ్చు, లేకపోతే బయటది ఏమన్నా ఇంటిమేట్ పార్ట్ అట్లా అని వస్తారు. మాకు తెలుసు అది లేబియా మైనోరా అన్నట్టు. లేబియా అంటే అవి లిప్స్ అండి, వెజైనా ఇదంతా మన వెజైనా లోపల ఉన్న ఇది యూట్రస్, ఇదంతా వెజైనాకి బయట ఉండే ఇట్లా వర్టికల్ లిప్స్ ని మనం లేబియా అంటాం. ఓకే. సో థిన్ లిప్స్ ఏమో లేబియా మైనోరా, దాని పక్కనున్న స్కిన్ ఫోల్డ్ ఏమో లేబియా మేజోరా. ఓకే. సో ఈ లేబియా అనేది ఆల్రెడీ దాని షేపు సైజు పుట్టినప్పుడే ఇట్లా అన్నట్టు ఉంటాయి. అవి విత్ ఏజ్ పెరుగుతూ ఉంటాయి. మనం నార్మల్గా ఎలా సైజ్ పెరుగుతామో అది కూడా కొంచెం పెరిగి ఇన్ ఫెమినైన్ షేప్కి వచ్చేస్తాయి అవి పెద్దగా అయినప్పుడు. కానీ కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల ఎయిదర్ పీసీఓఎస్లో ఇర్రెగ్యులర్ హార్మోన్స్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అన్నీ ఎలివేట్ అవుతాయి, మెనోపాజ్ టైం అప్పుడు పెరిమెనోపాజ్ హార్మోన్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతాయి. ఇలాంటప్పుడు కొంచెం లేబియా సైజ్ పెరగొచ్చు. ఓకే. కొంతమందికి ఏసిమెట్రీ అంటే అన్ఈవెన్గా ఉంటుంది, ఒక సైడ్ పెద్దగా ఉంటుంది, ఒక సైడ్ ఏమో చిన్నగా ఉంటుంది. సో దీనివల్ల వాళ్ళకి కొంతమంది ఇబ్బంది కూడా పడతారు. అంటే ఇప్పుడు జిమ్ వేర్ వేసుకున్నప్పుడు, టైట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు వాళ్ళకి కూర్చుంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లేబియా అనేది నార్మల్గా ఎట్లా ఉంటుందంటే ఈ వెజైనాకి బయట ఉంటుంది కాబట్టి, వెజైనా ఈ ఓపెన్ ఆర్గన్, బయటకి ఓపెన్ ఆర్గన్ కాబట్టి మనకి ఎట్లా బాడీ సెట్ అయి ఉంటుందంటే వెజైనా కొలాప్స్డ్ ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది, బయట నుంచి ఇన్ఫెక్షన్స్ ఏం వెళ్ళకుండా. దాని మౌత్ దగ్గర లేబియా మైనోరా ఇంకొంచెం అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది, కంప్లీట్గా క్లోజ్ చేయడానికి కొంచెం సేఫ్టీ లాగా. కానీ ఇది థిక్గా ఉండి అన్ఈవెన్గా ఉండి కూర్చున్నప్పుడు ఇబ్బంది రావటము, వాళ్ళు ఏమన్నా స్విమ్మింగ్ లాగా, హార్స్ రైడింగ్, బైసికల్ రైడింగ్ ఇవన్నిట్లో కూడా చాలా ఇబ్బంది వస్తుంది. కొంతమందికి జస్ట్ వాళ్ళ సెల్ఫ్ కాన్షియస్గానే దే ఫీల్ లిటిల్ కాన్షియస్. ఏమన్నా బయటకి టైట్ క్లోత్స్ వేసుకున్నప్పుడు తెలుస్తుందా, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కూర్చోవటంలో, సెట్ చేసుకోవటము, లేకపోతే ఇంటర్ కోర్స్ టైం అప్పుడు కొంచెం వాళ్ళు అన్ఈజీగా ఫీల్ అవ్వటము, ఇట్లాంటివి వాళ్ళ కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ ఆబ్వియస్లీ ఇట్స్ అ కాస్మెటిక్ సర్జరీ, లుక్స్ కూడా మ్యాటర్ అవుతాయి కదా, కానీ కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది దీనికి. సో అందుకని మా దగ్గర ఫస్ట్ వాళ్ళు ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. వాళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పలేరు, కొంతమంది లేబియా ప్లాస్టీ అన్నట్టు వచ్చేస్తారు, కొంతమంది ఒకసారి మీరు చూడండి డాక్టర్ గారు, నాకు కొంచెం బయట ఏదో కొంచెం స్కిన్ ట్యాగ్ లాగా కొంచెం ఎట్లనో అనిపిస్తుంది, చూసి చెప్పండి అంటారు. అప్పుడు మాకు అన్ఈవెన్ డిస్ప్రపోర్షన్ అంతా తెలుస్తుంది. కొంతమందికి లేబియా ఎలా పెద్దగా ఉండి ఇలా అతుక్కుపోయినట్టు ఉంటాయంటే వెజైనల్ డిశ్చార్జ్ రాదు బయటకి.
సో వాళ్ళకి వెజైనా నుంచి కంటిన్యూస్గా డిశ్చార్జ్ వస్తూనే ఉంటుంది మంత్ మొత్తము, డిఫరెంట్ హెల్తీ డిశ్చార్జ్. సో అదంతా వాళ్ళకి క్లీనింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది, కొన్నిసార్లు అలా పూలప్ అయిపోయి కొంచెం ఓడర్ వస్తుంది, డిఫరెంట్ ఓడర్, ఇన్ఫెక్షన్లు, ర్యాష్ లాగా రావటము, బికాజ్ అలా ఉండిపోవటం వల్ల క్లీనింగ్ సరిగ్గా చేసుకోలేరు, ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి. వాటిలన్నిటి కోసము వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫేస్ అయ్యి మా దగ్గరికి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వద్దాంలే చూద్దామా అనుకుంటారు. ఎగ్జాక్ట్గా చూశాక సరే ఇది కాస్మెటిక్ గైనకాలజీ వింగ్, అలాగా మా దగ్గర ఈ స్పెషలైజేషన్కి వస్తారనమాట. దీంట్లో మీరు అడిగినట్టు నాన్ సర్జికల్గా ఏమన్నా ఉంటుందా అంటే జనరల్గా అసలు నాన్ సర్జికల్గా మేము ఏం చేయలేం, బికాజ్ అది స్కిన్ ట్యాగ్, అది కొంచెం పెద్దగా ఉన్నట్టు ఉంది. నాట్ జస్ట్ స్కిన్ ట్యాగ్ బట్ లేబియా మైనోరా పెద్దగా ఉంటుంది, దాన్ని మేము ఎలాగా నాన్ సర్జికల్గా చిన్నగా చేయలేము. సో ఇట్ ఈస్ అ స్మాల్ సర్జరీ అండి, లేబియా ప్లాస్టీ అంటాము. స్మాల్ సర్జరీలో ఆ ఎక్స్ట్రా స్కిన్ని అదంతా నీట్గా ప్రొపోర్షన్, అంటే ఈ లేబియా ఇలా ఉన్నప్పుడు కొంతమందికి పైన పెద్దగా ఉండొచ్చు, మధ్యలో పెద్దగా ఉండొచ్చు, కింద పెద్దగా ఉండొచ్చు, డిఫరెంట్ షేప్స్ ఉండొచ్చు. సో దాన్ని బట్టి వీ విల్ సీ ఎట్లా సర్జరీ చేస్తే వాళ్ళకి ఈవెన్ టోన్ వస్తుంది అని. సో అలా చేసినప్పుడు మళ్ళీ ఈ లేబియా పైన క్లైటోరల్ హుడ్ అని ఉంటుంది, అది ఎక్కువ ప్రామినెంట్గా అయితే కూడా వాళ్ళకి నచ్చదు. క్లైటోరల్ హుడ్ అంటే మనకి సెన్సేషన్స్ వచ్చే ప్లేస్ని క్లైటోరస్ అంటాము. సో అందుకే దానికి కూడా కొంచెం కరెక్షన్ చేసి మొత్తంగా కాస్మెటిక్లీ అపీలింగ్, దానికి వాళ్ళకి ఫంక్షనల్లీ కూడా చాలా బెనిఫిట్ అవుతారు. సో ఎవరికైతే లేబియా ప్లాస్టీ చేస్తామో వాళ్ళకి చాలా హ్యాపీ అవుతారు, అంటే బికాజ్ వాళ్ళకి విజిబుల్గా డిఫరెన్స్ కనిపిస్తుంది అండ్ వాళ్ళు వచ్చిన ఇబ్బంది అలా టక్కుమని పోతుంది. ఈ లేబియా చేసినప్పుడే ఓన్లీ చెయ్యం, ఇది కొంచెం హుడ్ కరెక్షన్ అండ్ లేబియా మేజోరా ఏదైతే పక్కనుంది అంటామో టిష్యూ, దాంట్లో కూడా స్కిన్ ఫోల్డ్స్ అవి, సో దాంట్లో ఫ్యాట్ పోయినట్టు ముడతలుగా ఉన్నట్టు చాలా మంది ఫీల్ అవుతారు. ఆ ఏరియా కొంచెం ఏజ్డ్ ఏరియా లాగా రింకిల్డ్ అయిపోయినట్టుంది కొంచెం చూడండి ఒకసారి అంటారు. సో మేము దాంట్లో ఫ్యాట్ ఫిల్లింగ్ కూడా చేస్తాం. ఎంత జస్ట్ 10 to 20 cc ఫ్యాట్ ఎంత మనం తీసుకుని అక్కడ ఫిల్లింగ్ చేస్తే లేబియా మేజోరాకు కూడా మంచి బూస్ట్ వస్తుంది. ఆగ్మెంటేషన్, ఫ్యాట్ ఆగ్మెంటేషన్ వచ్చి లేబియా మైనోరా వెరీ ఏస్థెటికల్లీ ప్లీజింగ్ అయిపోతుంది. బయట ఉన్న దాన్ని వల్వల్ పార్ట్ అంటాము, అదంతా ఏస్థెటికల్లీ ప్లీజింగ్ అయిపోతుంది. ఎంతసేపు ఉంటుంది ఈ సర్జరీ? లేబియా ప్లాస్టీ ప్రొసీజర్ చిన్నది, ఆల్మోస్ట్ 45 minutes to 1 hour అయిపోతుంది. పేషెంట్స్ కూడా పొద్దున్న ఎంప్టీ స్టమక్ రమ్మంటాము, వచ్చాక సర్జరీ 45 minutes to 1 hour ఉంటుంది. సర్జరీ అయిపోయాక within 4 to 5 hours ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ ఫైన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేసుకున్న తర్వాత వీళ్ళు ఏమన్నా మెయింటైన్ చేసేది ఉంటుందా ఏమన్నా, అంటే ఎలా దాన్ని మళ్ళీ ఏమన్నా రిటర్న్ ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏదన్నా ఇచ్చింగ్ కానీ ఏదన్నా వచ్చే ఛాన్స్ ఉంటుందా? అది సర్జరీకి వస్తే అసలు యాక్చువల్లీ సర్జరీ కొన్నిసార్లు ఓపీ బేసిస్, అంటే ఎనస్థీసియా అయ్యకుండా బయట కూడా చేసేస్తాము పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటే. ఇది కొంచెం ఇంటిమేట్ పార్ట్ కాబట్టి పేషెంట్ పెయిన్ టాలరెన్స్, వాళ్ళు ఎట్లా ఉంటారు, వాళ్ళు కంఫర్టబుల్ అయ్యి కూడా చూస్తాము. కొంతమందికి ఓపీ ప్రొసీజర్ చేసేసినప్పుడు అది ఎంతసేపు 1 hourలో అయిపోతే దాని తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు, అసలు ఇంకో 1 hourలో వెళ్ళిపోవచ్చు, 2 hoursలో అయిపోతుంది అసలు. లేదు కొంతమంది నాకు కొంచెం ఎనస్థీసియా ఇచ్చి నేను కొంచెం రిలాక్స్డ్గా ఉంటా అలా చేయండి అంటే వాళ్ళకి ఇట్లా నేను చెప్పినట్టు ఒక హాఫ్ డే అలా అయిపోతుంది. మేము ఎనీ సర్జరీ చేసినప్పుడు అండర్ కంప్లీట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో చేస్తాం, అంటే ఏసెప్సిస్ అన్నట్టు, అక్కడ ఇంకేమీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఆబ్వియస్లీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా స్టెరైల్ ఉంటాయి. దాని తర్వాత కూడా యాంటీబయాటిక్ కవరేజ్ పెడతాం, ఆ హీలింగ్ ప్రాసెస్ డిస్రప్ట్ కాకుండా. అది కూడా ఇది కాస్మెటిక్ ప్రొసీజర్ లాగా, అది కూడా కింద వాళ్ళ వెజైనల్ ఎండ్ కదా, కింద ప్లేస్ కూడా ఇంటిమేట్ ఆ ప్లేస్ కాబట్టి ఇక్కడెక్కడన్నా అంటే వదిలేయచ్చు, లోకల్ ఆయింట్మెంట్ లాగా పెట్టి వదిలేయచ్చు. ఆ కింద అయితే కొంచెం ఇంటిమేట్ ప్లేస్ కాబట్టి మేము ఒక యాంటీబయాటిక్ కవరేజ్ కూడా పెట్టేస్తాం ఒక 5 daysకి. హీలింగ్ ఎక్కడ చేసినా బాడీలో 7 to 10 daysకి మొత్తం హీలింగ్ అయిపోతుంది. బయట నుంచి మనకు కనిపించడానికి అసలు ఏం తెలియదు, అసలు ఇక్కడ ఏమైనా జరిగిందా అన్నట్టు ఉంటుంది. ఆ లోపల టిష్యూ హీలింగ్ అంతా కూడా అవ్వాలంటే 4 to 6 weeks బాడీ మొత్తం కంప్లీట్గా హీల్ అవ్వాలంటే. సో వీళ్ళు కింద లేబియా ఏరియా కాబట్టి కూర్చున్నప్పుడు కొన్నిసార్లు వాళ్ళకి కొంచెం ఆబ్వియస్గా ఒక 2 weeks వరకు ఓకే కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. బట్ అట్లా అని వాళ్ళు ఏమన్నా చేసే యాక్టివిటీని అదేమీ ఇంటర్ఫియర్ అవ్వదు. ఓన్లీ వాళ్ళ ఎక్సర్సైజ్ అవన్నీ వద్దంటాం. ఆబ్వియస్గా నాకు ఫ్రిక్షన్ వద్దు, బిట్వీన్ లెగ్స్ నాకు ఫ్రిక్షన్ వద్దు కాబట్టి ఎక్సర్సైజ్ అవన్నీ ఒక 2 weeks వద్దండి అని చెప్తాము. ఇంకా డౌన్ టైం అంటాం, మళ్ళీ ఇంటర్ కోర్స్ టైం అట్లాగా వీళ్ళు టెల్ దెమ్ ఒక 6 weeks to 2 months వెయిట్ చేయండి, దాని తర్వాత రెజ్యూమ్ ఇంటర్ కోర్స్ అన్నట్టు చెప్తాము. ఇప్పుడు అంటే మామూలుగా ఏ టైంలో వాళ్ళ మీ దగ్గర సపోజ్ పీరియడ్ టైం ఉంటుంది,
ఆ పీరియడ్ టైం అయిన తర్వాత ఇన్ని డేస్ అని ఏమన్నా ఉంటుందా? జనరల్గా నేను పీరియడ్స్ అయిపోయిన వెంటనే చేస్తాను, ఓకే. సో దట్ మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ వచ్చే వరకు వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినట్టు అవుతాము, హీలింగ్ అవుతుంది. వాళ్ళకి కూడా మళ్ళీ పీరియడ్ అంటే మళ్ళీ అది ఇరిటేషన్ అవన్నీ వస్తాయి. ఇన్ఫెక్షన్ యాజ్ సచ్ అవ్వదు పీరియడ్ అయినా కానీ, బట్ వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కొంతమంది ప్యాడ్స్ వాడతారు, లేకపోతే మళ్ళీ మెన్స్ట్రల్ కప్ ఏది వాడాలన్నా దే హ్యావ్ టు ఆ ఏరియాని కొంచెం రబ్ ఆర్ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. సో పీరియడ్స్ అయిన వెంటనే ఐ డూ ద సర్జరీ. ఒక 2 వారాలన్నా వాళ్ళకి వితౌట్ పీరియడ్ వచ్చేయాలి. ఓకే. ఇప్పుడు మీ దగ్గరికి ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు ఇలాంటి ట్రీట్మెంట్కి? డిపెండ్స్ అండి. నా దగ్గర అన్మ్యారీడ్ గర్ల్స్ని కూడా చూశాను, అండ్ నేను 50 years old ఉమెన్ని కూడా చూశాను. సో అన్మ్యారీడ్ గర్ల్స్ ఏమో వాళ్ళకి ఇంకా ఎప్పటి నుంచో వాళ్ళు చూస్తున్నారు. అది నేను చెప్పాను చూడండి, థిక్ లిప్స్ ఉంటాయి, బాగా పెద్దగా ఉండి వెజైనాని ఇలా క్లోజ్ చేస్తాయి. సో వాళ్ళు ఎప్పటి నుంచో ఇబ్బంది పడతా బట్ సైలెంట్గా ఉంటారు. ఇంకా గర్ల్స్ అది కొంచెం ఇంటిమేట్ ఏరియా కాబట్టి. కానీ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ సర్లే ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించుకుందాము. ఇంకా వాళ్ళు కూడా మ్యారేజ్ అయ్యే టైంకి దే వాంట్ టు ఫీల్ కాన్ఫిడెంట్. సో అందుకనే ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి ఇంకా 20+ నుంచి మనం చూస్తూనే ఉంటాము ఈ వచ్చేవాళ్ళు. కొంతమంది ఇక డెలివరీలు అన్నీ అయిపోయినాక అప్పుడు కూడా ఏమన్నా గ్రోత్ కానీ అన్ఈవెన్ కానీ వస్తే ఇంకా లేటర్ ఆన్ వస్తారు, ఆఫ్టర్ దే ఆర్ డన్ విత్ ఎవ్రీథింగ్. సో నా దగ్గర 50-year-old క్లయింట్స్ ఉన్నారు, నా దగ్గర 20-year-old క్లయింట్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక చిన్న డౌట్, అంటే మామూలుగా మ్యారీడ్ వాళ్ళు వస్తే మీ దగ్గరికి అంటే సెక్సువల్గా వాళ్ళు ఇంత గ్యాప్లో ఉండాల్సి వస్తుందా ఏమన్నా సెక్స్ టైం? సో మ్యారీడ్ కపుల్స్ వచ్చినప్పుడు నాకు ఆ హీలింగ్ బయట నుంచి ఇట్ లుక్ అంత 10 రోజుల్లో అంత బాగుంటుందండి. ఈవెన్గా అసలు ఏమన్నా చేశానా అన్నట్టు అయిపోతుంది 10 daysలోనే. కానీ లోపల కూడా నాకు హీలింగ్ అంతా బాగుండాలి. సో అందుకనే 6 weeks అంటే ప్రాపర్ హీలింగ్ అయిపోతుంది. సో ప్రాపర్ హీలింగ్ అయిపోయినా అది కొంచెం ఫ్రిక్షన్ ఉన్న ఏరియా. సో ఇంటర్ కోర్స్ అవన్నీ చేసినప్పుడు ఫ్రిక్షన్, దాని మీద థ్రస్ట్ అన్నీ పడతాయి కాబట్టి మేము ఒక 2 months అయితే బేర్ మినిమం నో ఇంటర్ కోర్స్ అని చెప్పేస్తాం. ఓకే. దాని తర్వాత వాళ్ళ కంఫర్ట్ బట్టి కొంతమంది 3 monthsకి స్టార్ట్ చేస్తారు, ఇంకొక 1 month వాళ్ళు కుషన్ కింద పెట్టుకుంటారు. అట్లాగా 2 to 3 months తర్వాత సెక్షువల్ ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేసేసుకో. కానీ 2 months వరకు మాత్రం ఉండకూడదు. అబ్సల్యూట్లీ నో. మళ్ళీ బికాజ్ అది హై ఫ్రిక్షన్ ఏరియా. మళ్ళీ అక్కడ ఏమన్నా ఎప్పుడన్నా హీలింగ్ అనేది ప్రైమరీ హీలింగ్లో అయిపోవాలి, అంటే కంటిన్యూస్ ఏమి డిస్టర్బెన్స్ లేకుండా హీల్ అయిపోతే నీట్గా అయిపోతాయి. మధ్యలో ఏమన్నా ఇట్లా ఫ్రిక్షన్ అయ్యి మళ్ళీ బ్లీడింగ్ ఇట్లా ఏమన్నా రప్చర్ అయ్యి మళ్ళీ హీల్ అయితే అప్పుడు నేను చేసినంత నీట్గా అవ్వదు, కొంచెం మధ్యలో స్కారింగ్ లాగా అవుతుంది. సో మైట్ as well ఇంత చేసి మంచి సర్జరీ చేసినప్పుడు ఒక 2 months వెయిట్ చేయడం ఇస్ అడ్వైజబుల్. సో ఫైనల్గా ఇప్పుడు మామూలుగా అంటే ఒక్కసారి చేస్తే దీనికి సరిపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్లు మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకోకపోతేనే మళ్ళీ నెక్స్ట్ టైం చేసినా కూడా ఇది మళ్ళీ ఫస్ట్ టైం వచ్చినంత ఇదిగా రాదు అంటారు. జనరల్లీ మ్యాక్సిమం 90% వాళ్ళందరికీ ఒకేసారి దట్ ఈస్ డన్ అండి. సో ఒకసారి లేబియా ప్లాస్టీ చేసేస్తే ఇంకా వాళ్ళకి ఇంకా మళ్ళీ అవసరం పడదు, 1 time సర్జరీ అన్నట్టు. వెరీ ఫ్యూ పీపుల్ ఎవరైతే ముందే చేయించుకున్నారు, లేదు వాళ్ళకి ఏదో హార్మోనల్ దానివల్ల కొంచెం ఇంకా పెరిగి అన్ఈవెన్ అయ్యి ఏదో కారణాల వల్ల అది ఇంకా అవుతే మేబీ వాళ్ళు 2nd time వస్తారేమో సర్జరీకి, దట్ టు లేటర్ ఇన్ లైఫ్. అది ఇంకా కొంచెం రింకిల్డ్ అయిపోయిందని ఆ హోల్ పార్ట్ అపియరెన్స్ బట్టి మళ్ళీ వాళ్ళు వస్తారు. బట్ జనరల్గా ఇట్స్ 1 time సర్జరీ. సూపర్ మాళవిక గారు, నిజంగా వీటి గురించి అంత చాలా మందికి తెలీదు, కొంతమందికే తెలుసు ఇప్పుడు, కానీ మీరు చక్కగా చెప్పారు. సో నిజంగా అండి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మళ్ళా చెప్తున్నాం, ఎవరు సిగ్గుపడకండి, చక్కగా మాళవిక గారి దగ్గరికి రండి. మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చే తర్వాత ట్రీట్మెంట్స్ చేస్తారు. డెఫినెట్. సూపర్ అండి, థ్యాంక్ యూ.